వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ప్రస్తుతం మెగా 158 లేదా చిరు 158 అనేటువంటి వర్కింగ్ టైటిల్తో ఒక సినిమా రూపొందుతోంది. దానికి బాబీ కొల్లి డైరెక్టర్. ఇదివరకు ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చినటువంటి వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి విజేతగా నిలిచి ఘన విజయం సాధించింది. చాలా భారీ మొత్తంలో వసూళ్లను కూడా సాధించింది. మరి అలాంటి హిట్ కాంబినేషన్ మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతోంది. ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక విషయం నేను మీతో పంచుకోబోతున్నాను. నిన్న అంటే జూలై 8వ తేదీ ఈ సినిమా సంబంధించినటువంటి ఒక ఫైట్ సీక్వెన్స్ ని హైదరాబాద్ లో ఒక సెట్ లో చిత్రీకరించారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ఫైట్ ని చిత్రీకరించారు. మనందరికీ తెలుసు చిరంజీవి వయసు ఇప్పుడు 70 సంవత్సరాలు పూర్తి అయిపోయాయి. మరి 70 ఏళ్ల వయసు అంటే ఎవరైనా సరే వృద్ధులనే అంటారు మామూలుగా. మరి ఆ వయసులో ఒక యాక్షన్ సీక్వెన్స్ ని నిరంతరంగా మధ్యలో లంచ్ బ్రేక్ ఒక అరగంట తప్పితే 12 గంటల సేపు నిర్విరామంగా ఆ షూటింగ్ చేయటం అనేది ఇంకెవరికైనా సాధ్యమవుతుందా అని ఇప్పుడు అందరూ కూడా ఇండస్ట్రీ వర్గాల వాళ్ళే ఆశ్చర్యచకితులు అవుతున్నారు. అంటే ఇదే తను 1978లో నటుడుగా ప్రాణం ఖరీదు అనేటువంటి సినిమాతో ముందుకు వచ్చిన దగ్గర నుంచి తను పడినటువంటి శ్రమని ఫిజికల్ గా అలాగే మానసికంగా కూడా తను అనుభవించినటువంటి కష్టాలు ఇవన్నీ కూడా చూసిన వాళ్ళందరికీ తెలుసు. ఆయనలో డెడికేషన్ అనేది ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది, ఎనర్జీ లెవెల్స్ కూడా అదే విధంగా ఉంటాయని చెప్పేసి. ఇంకా విశేషం ఏంటంటే ఆ ఫైట్ సీక్వెన్స్ ని నిన్న చిత్రీకరించింది మామూలు వాతావరణంలో కాదు, రెయిన్ ఎఫెక్ట్ లో. ఒకవైపు రెయిన్ పడుతూ ఉంటే మీద మరి 12 గంటల సేపు షూట్ చేయటం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. పైగా ఆ వయసులో ఉన్న వాళ్ళు ఇంకొకళ్ళు అయితే బాడీ డబుల్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. కానీ చిరంజీవి తనే స్వయంగా ఆ ఫైట్ ని చేశారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం కూడా అయింది. అంటే ఆ యూనిట్ సభ్యుల నుంచి బయటకు వచ్చినటువంటి మాటలు ఇవి. పైగా ఆయన నిన్న దినచర్య ఎలా జరిగిందో కూడా వివరంగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఆయన 4 గంటలకు లేచారు, అక్కడి నుంచి 6 గంటల వరకు కూడా ఆయన వర్కౌట్ చేసుకున్నారు. 7 గంటల కల్లా రెడీ అయిపోయారు. 9 నుంచి అంటే మార్నింగ్ 9 గంటలకి షూట్ స్టార్ట్ అయింది. రాత్రి 10 గంటల వరకు కూడా ఆ షూటింగ్ జరిగింది. మధ్యలో ఆ 1 అవర్ లంచ్ అవర్. అంటే దాన్ని బట్టి ఆయన ఎంతగా అంకిత భావంతో ఆ సీన్ ని నిన్న కంప్లీట్ చేశారు అనటానికి ఇదే నిదర్శనం అని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు. ఈ కొంతమంది దీన్ని పిఆర్ స్టంట్ అని కూడా అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ చిరంజీవి గురించి తెలిసిన వాళ్ళు మాత్రం మిగతా ఎలా ఉన్నా కానీ షూటింగ్ విషయంలో సెట్స్ మీద ఆయన ఎంతగా కష్టపడతారు, ఒక సినిమాకి ముందే ఎలా ప్రిపేర్ అయ్యి ఆ రోజు షూటింగ్ ఉందంటే ఏం సన్నివేశాలు తీస్తారు, దానికి తను ఎలా సన్నద్ధం కావాలి అనేది ముందుగానే చాలా శ్రద్ధతోటి ప్లాన్ చేసుకొని ఆయన సెట్స్ మీదకి వస్తారు అనే విషయం ఆయన్ని తెలిసిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ ఇది అనుభవం అయినటువంటి విషయమే. అందుగురించే ఇప్పుడు నిన్న ఏదైతే చిరంజీవి ఆ షూట్ లో పాల్గొన్నారో రెయిన్ ఎఫెక్ట్ యాక్షన్ సీక్వెన్స్ లో సినిమాలో అది ఒక పెద్ద హైలైట్ గా కూడా ఉండబోతోంది. ఒక కీలకమైనటువంటి సన్నివేశంలో ఈ ఫైట్ సీక్వెన్స్ అనేది వస్తుంది అని చెప్పేసి తెలుస్తా ఉంది. ఇందులో ప్రధానంగా ఈ సినిమా కథ తండ్రి కూతుళ్ళ మీద నడుస్తుంది. ఆ కూతురి పాత్రలో అనస్వర రాజన్. ఈ మధ్య వచ్చిన ఛాంపియన్ అనేటువంటి సినిమాలో శ్రీకాంత్ కుమారుడు రోషన్ అతని సరసన ఆమె హీరోయిన్ గా నటించింది. ఆమె ఇప్పుడు ఈ సినిమాలో చిరంజీవి కుమార్తెగా నటిస్తూ ఉంది. ఆమెకి ఏర్పడినటువంటి ఆపద ఏమిటి, ఒక తండ్రిగా తన కూతురుని కాపాడటం కోసం ఆయన ఎంత ఎక్స్టెంట్ వరకు వెళ్ళాడు అనేది ప్రధానంగా ఈ సినిమాలో చూపించబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఆయన భార్యగా ప్రియమణి పేరు వినిపిస్తుంది కానీ అధికారికంగా ప్రకటించలేదు ఇప్పటి వరకు కూడా. కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ మధ్య వార్తల్లో నిలుస్తున్నటువంటి నిర్మాణ సంస్థ, టాక్సిక్ ప్రొడక్షన్ హౌస్ కూడా అదే. అలాగే విజయ్ చివరి సినిమాగా ఇప్పటి వరకు కూడా వెలుగు చూడని, ఇప్పటికే ఆన్లైన్లో 1 కోటి మందికి పైగా చూసినటువంటి, అన్అఫీషియల్ గా చూసినటువంటి జననాయకన్ ప్రొడ్యూసర్స్ గా కూడా కేవీఎన్ ప్రొడక్షన్స్ వార్తల్లో ఉంది. మరి వాళ్ళు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. మరి చూడాలి చిరంజీవి ఇంత డెడికేషన్ పెట్టి
నటిస్తున్నటువంటి ఆ సినిమా మరి ప్రేక్షకులకు ముందుకు వచ్చాక ఏ విధంగా అలరిస్తుంది ఏంటి? లెట్ us వెయిట్ అండ్ సీ.